పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షకులందరికీ ఉత్థాన క్రీస్తు పేరిట శాంతి కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, ఈనాడు మనం దేవుని ప్రేమ మరియు శాంతి యొక్క గొప్పతనాన్ని గురించి ధ్యానించుకుందాం. ఓసారి ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ప్రశ్నించాడు. అందుకు క్రీస్తు మార్కు శుభవార్త 12వ అధ్యాయం 30-31 వచనాలలో ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అనున్నది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని పలికాడు. ప్రియ స్నేహితులారా, యేసు ఇచ్చిన సమాధానాన్ని బట్టి దైవ ప్రేమ, సోదర ప్రేమ రెండు సమానమైన ఆజ్ఞలని భావించాలి. యేసు కడరాత్రి భోజన సమయంలో కూడా సోదర ప్రేమను గూర్చి ప్రస్తావించారు. ఈరోజు మనం త్రిత్వైక దేవుడైన పిత, పుత్ర మరియు పవిత్ర ఆత్మలను మనం ఎందుకు ప్రేమించాలి అనే అంశం మీద ధ్యానించుదాం. మనం దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి అంటే, ముందు వారే మనలను ప్రేమించారు కాబట్టి. దేవుడు మనలను అలా ఊరికే సృష్టించి వదిలివేయలేదు. మనకు గౌరవాన్నిచ్చి మనతో ప్రేమ సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఈ లోకంలో మనం తల్లిదండ్రుల ప్రేమను అత్యంత గొప్ప ప్రేమగా భావిస్తాం. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా పలుకుతున్నాడు: తల్లి తన పసికందును మరచునేమో కానీ నేను మాత్రం నిన్ను మరువను అని. దీనిని బట్టి ప్రియ స్నేహితులారా, మన కోసం ఎంతో ప్రయాసపడే మన తల్లిదండ్రులు కూడా మనల్ని మర్చిపోవచ్చునేమో కానీ మన దేవుడు మాత్రం మనల్ని మరువడు అనే సత్యాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం అన్ని విధాలుగా బాగుంటే, డబ్బు, హోదా, సమాజంలో పలుకుబడి ఉంటే మనల్ని ఎవరైనా ప్రేమిస్తారు. కానీ దేవునికి నీ డబ్బు, నీ హోదా, నీ పలుకుబడి అవసరం లేదు. ఆయనకు నీవు నీవుగానే కావాలి. నిన్ను నిన్నుగానే ప్రేమిస్తాడు. నీవు చిన్న తప్పు చేస్తేనే సమాజం నిన్ను వెలివేసినట్లు చూస్తుంది. కానీ దేవుడు నీవు 100 తప్పులు చేసినా నిండు మనసుతో పశ్చాత్తాపపడి, దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు అంటే నిన్ను ఎత్తుకొని ముద్దాడుతాడు. అంతటి గొప్పది దైవ ప్రేమ, మన యేసయ్య ప్రేమ. ప్రియ సహోదరి సహోదరులారా, మనలోని ఆత్మ ఈ ప్రపంచం ఇచ్చే సుఖాలు, సంతోషాలు, పేరు ప్రఖ్యాతులతో సంతోషించదు. అది ఎప్పుడు దైవ సాన్నిధ్యాన్ని కోరుకుంటుంది. ఆయన సాన్నిధ్యంలోనే దాని సమాధానాన్ని, సంతోషాన్ని వెతుక్కుంటుంది. ఈరోజు మనం మన అంతరాత్మను గురించి ఓసారి ఆలోచిద్దాం. ఈ లోకం ఇచ్చే సుఖ సంతోషాలపై మన మనస్సును నిలుపుతున్నామా?
లేక పరలోక నిత్యానందానికై వెతుకుతున్నామా? ప్రార్థన. సకల సృష్టికి మూలమైన ఓ ప్రేమామయ, నీ ప్రేమను గుర్తించే మనస్సును ప్రసాదించి ఈ లోక ఆశలకు లొంగకుండా ధైర్యముగా నీ మార్గములో నడిచే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.